అమరావతి 2.0 పునర్నిర్మాణ పనులు మోడీ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. సో ఇదే క్రమంలో మోడీ అమరావతి పర్యటన సమయంలో 2 భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ మరి చూసుకుంటే అమరావతి 2.0 పునర్నిర్మాణ పనులైతే మోడీ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే 2 భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది సార్. సో ఏమంటారు సార్? అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిందంటారా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు అంటారా? అంటే 5 కోట్ల మంది ఆంధ్రులంతా ఎదురు చూస్తున్నటువంటి రోజు అమరావతి వాళ్ళ రాజధాని పునర్నిర్మాణ పనులు రీస్టార్ట్ అవుతున్న వేళ ఇది ఆ శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకి ప్రధాని మోడీ వస్తే ఒక వివిఐపి వచ్చిన సమయంలోనే ఆయన ఫ్లైట్ కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుంది అనంగా నీకు గన్నవరం విమానాశ్రయం పక్కన అగ్ని ప్రమాదం. అక్కడ ఏంటి దట్టమైన పొగలు, అసలు ఆ పొగలు రన్వే మీద కూడా రావడం. ఏది అక్కడ సమీపంలో విమానాశ్రయ విస్తరణ భూముల్లోనే 7 ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి. అక్కడెక్కడో ఐటీసీ భవనం, కొత్తగా కడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ భవనానికి దగ్గరలో ఉన్నటువంటి ఐటీసీ భవనం దగ్గర అగ్ని ప్రమాదం. ఈ విమానాశ్రయ విస్తరణ భూముల్లో 7 ఎకరాల్లో చెట్లు మొత్తం కాలిపోయాయి. అసలు రన్వే మీదకే నీకు దట్టమైన పొగ. అంటే దీని వెనుక అసలు ఏమన్నా జరిగిందా? ఇది అసలు యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా? సో చూసుకుంటే ఈ నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు సార్. సో కరెక్ట్గా మోడీ గారి అంటే ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో అంటే దాని ముందు ఇలా జరగడం ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ అగ్ని ప్రమాదం జరిగినా వస్తున్న నెక్స్ట్ క్వశ్చన్ అది యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా అంటున్నారు. అవును, మన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏనాడు ఏ ముహూర్తాన్ని ఆ నోట అది పలికిచ్చాడు. కానీ మదనపల్లి ఫైల్స్ కాలబెట్టిన రోజు ఇది యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా అన్నాడు. వరుస పెట్టి అనేక చోట్ల ఫైళ్లు కాలబెట్టారు. ఏది అన్ని కార్యాలయాల్లో, అటు తిరుపతి, తిరుమల, అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్లు కాలబెట్టారు. ఇక్కడ మన విజయవాడలో మనం చూసాం, ఏది స్కిల్ డెవలప్మెంట్ పైన విచారణ చేస్తున్న సిట్, అప్పుడు చంద్రబాబు కేసు, అందులో ఫైల్స్ తగలబెట్టారు. అక్కడ హెరిటేజ్ తాలూకు డాక్యుమెంట్స్ అవి కూడా. అంటే ఈ అగ్ని ప్రమాదాలు అప్పుడు ఆయన అనుమానం, అవి యాదృచ్ఛికమా, వీళ్లే కాలబెడుతున్నారా? విజయవాడలో అక్కడ మామూలుగానే ఆ కాలువ, ఏది అక్కడ ఉన్నటువంటి బెజవాడ కాలువ మీద ఒడ్డున ఫైళ్లు తగలబెట్టారు. ఇట్లాంటి సమయంలో ఇవాళ అందుట్లో వివిఐపి పర్యటన ఒక చోట అయితే వదిలేయచ్చు. వెంకటపాలెం అనే గ్రామం కరెక్ట్గా బహిరంగ సభ కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది అనగా, అంటే ఆయన హెలికాప్టర్లో గన్నవరం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడికి? ఆ వేదిక వద్దకు. ప్రధాని వస్తున్న సందర్భంలో నీకు అందరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాంటి సమయంలో నీకు వెంకటపాలెం అదేదో N7 అనే రోడ్డులో పైపులు గాలాయి. సో ఏమంటారు సార్? అంటే 2 ఇన్సిడెంట్లు పక్క పక్కనే అంటే వెంటనే జరిగాయి. అది మిస్ అవుతే ఇది ఏమన్నా అవుతుంది అన్నట్టు మీరు అంటే ఒక ప్లాన్ స్కెచ్తో జరిగిందని చెప్పండి. అంటే ఎల్ఎన్టీ పైపులు అవి. అవును, ఏది వాళ్ళేదో అక్కడ పైపులు వేయడానికి ఎల్ఎన్టీ వర్క్స్ తీసుకొస్తే నీకు 931 పైపులు మొత్తం అందులో సగం పైగా కాలిపోయాయి. ఇంకేదో కొద్దిగా ఉన్నట్టున్నాయి. నీకు వాటి నష్టమే దగ్గర 4 కోట్ల నష్టం జరిగిందంటున్నారు. ఈ వరుస అగ్ని ప్రమాదాలు, వీటి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందా? ఎందుకంటే మనం చూసాం, ఏది గతంలో కూడా వీళ్ళు చేస్తున్న పనులు, ఆ అరాచకాలు ఏదో విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే కుట్రలు. అంటే ఇది కుట్ర కోణంలో చూడాలా? దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏది వాళ్ళ సిఐడి, వాళ్ళ పోలీస్ అందరూ కూడా అటు ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం, ఆ 7 ఎకరాల్లో ఆ చెట్లు కాలిపోవటం కరెక్ట్గా ప్రధాని వచ్చే టైంలో, ఇక్కడ ఈ వెంకటపాలెం అగ్ని ప్రమాదం, ఇక్కడ పైపులు కాలిపోవటం, 4 కోట్ల నష్టం. జగన్ గారి హస్తం ఉందని చెప్పండి. అంటే ఇది వెనుక జగన్ ప్రమేయంతో జరిగిందా, లేదు అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు చేసిన పని? వాళ్ళేంటి మనం చూసాం, ఇది ఒక ఉన్మాదం. జనంలో ఏంటంటే కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజాయి విపరీతంగా వాడుతున్నారు. యువతరం ఇవాళ ఉపాధి లేక ఇట్లా పెడతోవా పడుతోందా? దీని వెనక ఎవరున్నారు?
ఇప్పుడు వెంకటపాలెంలో జరుగుతున్న విచారణ, అక్కడ మంగళగిరి గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉందా? లేదు. ఇక్కడ గన్నవరం అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం, అక్కడ గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రమేయం ఉందా? ఎందుకంటే అక్కడ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. అవును. అక్కడ వంశీ అభిమానులు ఎవరన్నా ఇటువంటి ఆకతాయి పనులకి పాల్పడ్డారా? ఎందుకంటే గతంలో అక్కడ పార్టీ కార్యాలయం తగలబెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గన్నవరంలో తగలబెట్టిన కేసు, ఆ కేసులో కూడా ఇవాళ బెయిల్కి వెళ్ళాడు వల్లభనేని వంశీ. ఆ బెయిల్ తిరస్కరించబడింది, రద్దు చేశారు. ఇప్పుడు దానికి ఫిర్యాదు ఇచ్చినాడిని కిడ్నాప్ చేశాడు. సత్యవర్ధన్ అనే ఆ దళిత యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు 2 నెలలుగా జైల్లో ఉన్నాడు వంశీ. అంటే గన్నవరం ఆ అగ్ని ప్రమాదం వెనుక మరి వంశీ అభిమానులా లేకపోతే వైసీపీ వాళ్ళ, అది విచారణలో కానీ బయటకు రాదు. ఇక్కడ జరిగింది ఏది? ఎల్ఎన్టీ పైపులు కాలబెట్టిన సంఘటన. అది కాలబెట్టారా, అవి కాలాయా? అసలు అక్కడ ఏంటి? అక్కడ ఉన్నటువంటి పైపుల్లో అక్కడేమి నీకు అగ్ని ప్రమాదం జరిగే సందర్భం కానీ, వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ అక్కడ ఉండే అవకాశం లేదు. మీరు అన్నట్టు అది వేరే రోజు జరుగుంటే యాక్సిడెంటలే అనుకోవచ్చు. కానీ ఇది అంటే ఇంత భద్రత నేపథ్యంలో ఇది ఇలా జరిగిందంటే 2 ప్రమాదాలు, ఇది ఇంటెన్షనల్గానే జరిగింది అని చెప్పొచ్చు అంటారు. అంటే గతంలో మోడీ పర్యటన సందర్భంగా కూడా ఇదే రకమైన అలజడి, ఉద్రిక్తతలు. ఆయన బొప్పూడి వచ్చారు, ఎక్కడ చిలకలూరుపేటలో. ఆ చిలకలూరుపేట బొప్పూడి వచ్చినప్పుడు కూడా ఏం జరిగింది? నీకు అక్కడ రెచ్చగొట్టారు కొంతమంది, విపరీతంగా క్రౌడ్ వచ్చింది ఎన్నికల ప్రచారంలో. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షక పాత్ర ఎవరు? పోలీస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్లు, గ్యాలరీ ఇన్ఛార్జిగా ఉన్నవాడు, స్టేజ్ ఇన్ఛార్జిగా ఉన్నవాడు, కారుల్లో కూర్చోవటం, వాళ్ళు ఏదో అక్కడేదో ఆడుకోవటం సెల్ ఫోన్లతో అనే వార్తలు మనం మీడియాలో చూసాం. వేదిక ముందు బాటిల్స్ ఇసురుకున్నారని, అక్కడ తొక్కిసలాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, గ్యాలరీల్లో మనం చూసాం. ఏది అక్కడ మహిళలకు కూడా భద్రత లేకపోవటం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా, ఏది జరుగుతున్నా అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో కుట్ర జరిగింది అన్నటువంటి కోణంలో ఇవాళ పోలీసు విచారణ జరుగుతున్నాయంటే దీన్ని ముందు కట్టడి చేయాలి. ముందు ఇక్కడ పరివర్తన రావాలి, వీళ్ళల్లో సంస్కరణ ప్రారంభం కావాలి. ఎందుకంటే ఇలాంటి పనులు కనుక జరిగితే మళ్ళా మోడీ రేపొద్దున విశాఖ వస్తున్నారు. ఆయన నిన్న ప్రకటించారు జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం, నేను మళ్ళా యోగాకి మీ రాష్ట్రానికే వస్తున్నాను, ఈ 50 రోజులు యోగా ప్రమోషన్ మీద మీరంతా వర్క్ చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్లో తను యోగా దినోత్సవం జరుపుకోవాలన్న ఆకాంక్ష ప్రధాని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతున్న నేపథ్యంలో ఇలాంటి పనుల వల్ల, ఇలాంటి చర్యల వల్ల వీళ్ళేంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వచ్చే నిధులు ఆపాలన్న కుట్ర, దీన్ని ఎలా చూడాలి? సో దీనికి సంబంధించి జగన్ గారికి కూడా ఒక ఆహ్వాన పత్రిక పంపించినట్టు కూడా తెలుస్తుంది సార్. సో ఆయన అదే క్రమంలో బెంగళూరుకి జంప్ అయినట్టు కూడా మనకు వినిపించాయి వార్తలు. అంటే ఆయన శుభకార్యానికి రారు, ఏదైనా అశుభం అయితేనే కానీ ఆయన అడుగు పెట్టరు. ఇదేంటిది, ఇది మరి భూమి పూజ లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవాలు, అక్కడ జరుగుతున్నటువంటి శంకుస్థాపనలు ఆయనకి కంటగింప. హత్యలు జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి రాడా? జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఏమన్నా శవం లేవాలా? ఇలాంటి మరి నిందలు ఆయన ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిన్న వచ్చి ఉంటే ఆ నింద మాసిపోయేది. అతను నిన్న హాజరు కాకపోవడం ద్వారా ఒక రకంగా ఏంటి తన పతనం, తన యొక్క ఆ చెడ్డ పేరు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. అది జీర్ణించుకోలేక కూడా ఇలాంటివి భారీ స్కెచ్ చేసినట్టు కూడా చెప్పొచ్చు సార్. చూడాలా ఏది ఇప్పుడు ఈ 2 అగ్ని ప్రమాదాలకి, అసలు జగన్ గైర్ హాజరుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్కి, అదే రోజు వైసీపీ నాయకులంతా వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేయడం బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో, అంటే ఏంటి అసలు దేనికి మనకి సింక్ అవ్వట్లేదు. ఏదైనా ఒక వినాశకర పక్షం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా మారిందా? ఈ ప్రతిపక్షం పోషించాల్సిన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఈ వినాశనాలు, ఈ విధ్వంసాలే వాళ్ళకి 2 కళ్ళుగా వెళ్తున్నారా? చూడాలి. ఓకే సార్, నమస్తే.